వర్మ గారు నమస్తే. చాలా కాలం తర్వాత కారుమూడి వెంకటరెడ్డి గారి డిబేట్లో నేను పాల్గొన్నాను. ఎందుకంటే మిత్రులతో చాలా సావాసం ఉంది. ఇప్పుడు నువ్వు నేర్పిన విద్య నీరజాక్షి. సరే, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం చేస్తున్నారు? నిజంగానే కార్పొరేటర్లను భయపెడుతున్నారా, లేదా మున్సిపల్ కౌన్సిలర్ని లోపరుచుకుంటున్నారా ఏంటనే ఇదే విధమైన సమాచారం నా దగ్గర లేదు. కానీ గత 5 ఏళ్ళు మాత్రం వైసీపీ పరిపాలనలో ఇలాంటి బెదిరింపుల పర్వాలే మనం చూసాం. మీకు వెంకటరెడ్డి గారి కూడా బాగా తెలుసు. వీటి మీద కూడా మనం మాట్లాడాం. అసలు ప్రతిపక్ష పార్టీలని నామినేషన్లు వేయకుండా, లేదా ప్రతిపక్ష పార్టీ వాళ్ళని వీధుల్లోకి రాకుండా చేసిన చాలా అంశాలు మనం చూసాం. పోతే ఇప్పుడు మీరు ఏమంటున్నారంటే కడపను కొల్లగొడతారంట, పులివెందుల్ని ఆక్రమించుకుంటారంట అధికార పక్షం పార్టీలని మీరు అంటున్నారు. ఆయన ఈ 2 ప్రక్రియలు ఎప్పుడు అయిపోయినాయి. ఒక్కసారి వెంకటరెడ్డి గారు ఈ డిబేట్లో ఉన్నారు కాబట్టి వెంకటరెడ్డి గారు ఈ భగవత్ ప్రసాదం లాగా ఈ హితవచనాలు, గూప్ జంప్స్ అంటే రోమాలు నిక్కరబడిసే మీ నాయకుల యొక్క 4 మాటలు మీరు ఈ వర్మగారి సాక్షిగా వీటి వినండి, మళ్ళీ మీరు డిబేట్ మాట్లాడదురు. కానీ ఇది కూడా చూడండి ఒకసారి వైసీపీ నాయకుల యొక్క అన్న మాటలో. పిచ్చి కుక్క పవన్ కళ్యాణ్ అనేవాడు పిల్లల్ని మార్చడం కాదు. నువ్వు పవన్ కళ్యాణ్ సైకో బెతమకి చెప్తున్నా. ఒరే సైకో బెతమా, నీకు నువ్వే ఎమ్మెల్యే కాలేదు, నీ పార్టీలో ఒకడు కూడా లేడు. ఆ ఇంట్లో ఇల్లాలు మాత్రం దత్తపుత్రుడి గారి ఇల్లు హైదరాబాద్ లోనే, కానీ ఆయన ఇంట్లో ఇల్లాలు మాత్రం ప్రతి 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు మారిపోతా ఉంటారు. వారిలా నలుగురిని పెళ్లి చేసుకొని 4 ఏళ్ళకి ఒకసారి భార్యను మార్చలేం. నీకు చూపిస్తా. పిఠాపురంలో నువ్వు ఓడిపోతున్నావు. రాసులో నువ్వు శాస్త్రకి వెళ్ళే నైతిక అర్హత నీకు లేదు, భవిష్యత్తులో రాదు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎమ్మెల్యే కూడా కాలేవని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అయ్యా పీకే, నువ్వు ఏమీ పీకలేవు. వర్మ గారు, ఏవి తండ్రి నాడు గురిసిన హిమములు, బాలగంగాధర తిలక్ గారు ఒక పద్యం రాస్తూ అంటాడు. ఏవి తండ్రి నాడు గురిసిన హిమములు, ఏవి ఆ ప్రగల్భ బాణాలు, ఏవి ఆ దుర్యోధన వికటట్టహాసాలు, ఏవి ఆ చాముండేశ్వరి ప్రతిజ్ఞలు, గేటు దాటనని చెప్పి శపథాలు చేసిన నాయకులు ప్రతిపక్ష హోదా కోసం 2 చేతులు ఇలా తీసుకొని అడుక్కుంటున్నారని కూడా చెప్తున్నాను నేను. ఎందుకంటే ఈ డిబేట్లో వెంకటరెడ్డి గారి చేతిలో అమరావతి రైతుల పరాభవం నేను చూసిన వాడిని. నా మహిళల్ని ఆయన మాటలు నా చెవులతో మారుమ్రోగేలా విన్నవాడిని. సరే, ఓకే, నేను ప్రభుత్వంలో లేను. ఆయనకు ఈ ప్రభుత్వం నోటీసు ఇచ్చిందో లేదో నాకు తెలియదు, ఆయనకి ఏమన్నా సంజాయిషి అడిగిందో నాకు తెలియదు. కానీ అన్నిటికీ వెంకటరెడ్డి గారు కూడా హరుకుడు. నేను ఏమంటానంటేనండి, ఒక ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని అప్పు చెబితే అలాంటి భీకర ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఈ రోజున ఏం మాట్లాడతారు? ప్రతిపక్ష హోదా ఇస్తే ఏం చేస్తారు? ఈ ఉపన్యాసాలు చెప్తారా అక్కడ కూడా? సరే, ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అనేది ఆయన స్పీకర్ ఇష్టం. జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకు పోయి తెచ్చుకుంటాడా, ఇంకో కోర్టుకు పోతాడా, ఇవ్వకపోతే అసలు అసెంబ్లీకే పోడా, అదంతా కూడా చరణం. అది చట్టబద్ధమైన ప్రక్రియ, జరగాల్సిన ప్రక్రియ. ఈ రోజున మీరు ఒక మాట అడుగుతున్నారు, రేపో మాపో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఫీజు రింబర్స్మెంట్ మీద ఫీజు పోరాటం చేస్తున్నారు. వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, ఎందుకంటే డిబేట్లో ఉన్నాడు కాబట్టి తాడో పేడో తెలుసుకుంటే